మ్యామ్ మీ పేరు? ఝాన్సీ. మీరు ఎక్కడి నుంచి? మేము నెల్లూరులోనే ఉంటాము. ఓకే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఏమంటారు, ఈ ఎలక్షన్ కమిషన్లో ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు కదా చంద్రబాబు గారు, దానివల్ల ఈ స్కీమ్స్ యొక్క అన్నీ ఆగిపోయిన డీబీటీలు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అదే ఇప్పుడు ఆ స్కీమ్స్ అన్ని మనం తెచ్చుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఓటు. మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటుని మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు వేసుకొని మరలా జగనన్నని గెలిపించుకొని వైఎస్ ఆసరా అయితే మీ వైఎస్ఆర్ చేయూత పథకాలు, ఈ పథకాలన్నీ మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే మనం జగనన్నని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మనం గెలిపించుకోవాలి. ఈ ఎలక్షన్ కమిషన్ది ఇంతకుముందు తెలంగాణలో ఇట్లానే రైతు బంధు ఇచ్చేశారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇది ఆగిపోయింది. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జనాలు ఇది ఏ విధంగా చూస్తారు అనుకుంటున్నారు? జనాలు దేనికైనా సరే మనం జగనన్నని గెలిపించుకుంటే మనకు అన్నిటికీ పరిష్కారం అనేది నా ఒక అయితే ఆలోచన. ఎందుకంటే మన ఆయుధం ఓటే. మన సామాన్యులకి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు, అదేంటంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని మనము సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎట్లాంటి సమస్యలైనా పరిష్కారం చేసుకోవచ్చు అన్నది నా ఆలోచన. అందుకే మనం అందరం కలిసికట్టుగా జగనన్నని గెలిపించుకొని ఈ పథకాలన్నిటికీ తెచ్చుకోవడానికి ఇది ఒక్కటే మార్గం అనేది నేను అనుకుంటున్నాను. సో జూన్ 4 ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఫ్యానే. ఓకే, జగనన్నే వస్తారు. మళ్ళీ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మొదటి సంతకం జగనన్న వాటి మీదే పెడతారు. ఎందుకంటే మాట తప్పడు మడమ తిప్పను అన్న మాటకి పోయిన 5 సంవత్సరాల్లో కూడా ఆయన నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన ముందుకు అడుగులేస్తారని నేను 100% నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి.